జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వ పరిపాలనను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఎన్నో రాష్ట్రాలకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించాల్సినటువంటి పథకాలు కానీ, చెప్పవలసినటువంటి విషయాలు కానీ నిమిషాల్లో చేరవేసేటటువంటి నెట్వర్క్ ఒకటి తయారైంది. దీన్ని స్వాగతించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీరు వ్యవస్థ అమల్లోకి వచ్చిన నాటి నుంచి వాలంటీర్ల గురించి దూషించకూడనటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడుతూ వాళ్లను చులకన చేస్తున్నటువంటి మాటలు ఆయన సభల్లో మాట్లాడినటువంటి వాటిని మనం కోకొల్లలు వినుంటాం, చూసుంటాం. దొంగలంటాడు, లేదనంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు దూరి అఘాయిత్యాలకు పాల్పడే వారిగా చిత్రీకరిస్తాడు, గోను సంచులు ఏరుకునేటటువంటి వాళ్ళని మాట్లాడతాడు. మొన్న తనకి ఎంతో ఆప్తులైనటువంటి రమేష్ గారితో వాలంటీర్లు పెద్దలకు అవతాతలకు పెన్షన్లు ఇచ్చేటటువంటి వీలు లేదని ఈసీకి ఫిర్యాదు చేసి దాన్ని ఈసీ పరిగణలోకి తీసుకొని నిలుపుదల చేస్తే ఆ వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక మొత్తంగా ఇదేంద్రా బాబు మనమేదో చేయబోతే ఇంకోటేదో జరిగింది అని కంగారు పడిపోయి ఇప్పుడు కొత్త పల్లవిని అందుకున్నాడు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట వేటు వేసేటటువంటి ఏదైనా ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థపైనే. ముందు వాలంటీర్లను నిర్వీర్యం చేసి పూర్తిగా తీసివేసి సచివాలయ వ్యవస్థను రద్దు చేసి సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలందరినీ కూడా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ అటాచ్ చేసేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో వాలంటీర్లందరూ చంద్రబాబు మాయమాటలని నమ్మాల్సినటువంటి పని లేదు. మీ మీద కత్తి కట్టినటువంటి వాడు పూలు కురిపిస్తాడని అనుకోవడం అవివేకం అవుతుంది. వాలంటీర్ సోదర సోదరీమణులకంతా ఈ విషయం బాగా తెలుసనే నేను అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఈ 3 పార్టీలు కలిసి ఎదుర్కొనేటటువంటి ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళది కూడా తిరుపతి నగరంలోని స్థానిక 32వ డివిజన్లో మునిరాజమ్మ గారు అలానే వారి కుమారుడు ధీరజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం పట్ల ఆకర్షితులై నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వీటన్నిటినీ గమనించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో గెలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు మళ్లీ అందుతాయన్న నమ్మకంతో పార్టీలో చేరారు. వీరి రాక కారణంగా అక్కడ పార్టీ బలపడినట్లుగా ఇంకా మేమందరం కూడా భావిస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీరు ఆ పార్టీ విజయాని కోసం ఎన్నోసార్లు ఎన్నో కష్టనష్టాలను ఓర్చి కష్టపడ్డారు. ఈసారి మొత్తంగా వీళ్ల రాకతో అక్కడ వార్డు అంతా కూడా ఏకపక్షమైనట్టుగా నేను భావిస్తున్నాను.